గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. అలాగే గుడ్ మార్నింగ్. అయితే ప్రతి ఫౌండర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఓర్పుగా, ఎంతో సహనంగా ఇన్ని సంవత్సరాల పాటు ఆన్ పేస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక ఆశ్చర్యం అయిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఇన్కమ్ లేకపోయినా ఒక కంపెనీ వస్తుంది, ఆన్ పేస్ లాంచ్ అవుతుంది, ఆన్ పేస్ ద్వారా మనం బాగుపడతాం, మన జీవితాలు మారుతాయని చెప్పి ఎదురు చూడటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక మంచి కార్యం కూడా. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు ఆన్ పేస్ గురించి. గత కొద్ది సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆన్ పేస్ అనేది ఒక పెద్ద ఐటీ రెవల్యూషన్కి సంబంధించిన బిజినెస్ కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచం మొత్తం కూడా ఐటీ మీద నడుస్తుంది. కాబట్టి ఈ ఐటీకి ఉన్న వాల్యూ ఏంటో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అర్థమైంది. ఈ ఐటీలో ఎంత డబ్బు ఉంది అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత డబ్బు, అతి పెద్ద బిజినెస్ ఈ ఐటీకి సంబంధించినటువంటి ఈ ఐటీ బిజినెసే, ఈ ఐటీ టూల్సే. ఇందులో రెవల్యూషనరీ ఇంకా అడ్వాన్స్గా ఏఐ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ, ఇది అనేది మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇప్పుడు ఇంకా ఐటీ చాలా ముందుకెళ్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ ఐటీ ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి టూల్స్ మన కంపెనీ ఆన్ పేస్ కంపెనీ గత కొద్ది సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి టూల్స్ని తయారు చేసి కొన్ని మనకి ఇవ్వడం జరిగింది, అవి వాడుకోవడం జరిగింది. కొన్ని ఇంకా రెడీ చేసి అన్నీ కూడా ఒక 10 నుంచి 15 టూల్స్ని ఫైనల్గా కంప్లీట్ చేసుకొని ఆన్ పేస్ పబ్లిక్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ టూల్ వాల్యూ, ఒక్కొక్క టూల్ యొక్క వాల్యూ మీకు తెలిసిందే. ఎన్నో లెక్కలు ఎంతోమంది చెప్పారు, చూస్తున్నారు. కానీ ఇది మిలియన్ కాదు, $1 ట్రిలియన్ బిజినెస్. ఈ ఐటీ టూల్స్ అనేది $1 ట్రిలియన్, కోటాన కోట్ల బిజినెస్ ఉంది. కాబట్టి ఈ బిజినెస్కి మనం అందరం కూడా ఒక పెట్టుబడిగా, ఒక ఐటీ కంపెనీకి ఒక షేర్ హోల్డర్గా, ఒక ఫౌండర్షిప్ అనేది ఆన్ పేస్లో మనం తీసుకున్నాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫౌండర్. చాలామంది అడుగుతుంటారు నన్ను, ఏం సార్ అప్పుడు చెబుతున్నారు, ఇప్పుడు చెబుతున్నారు, గత సంవత్సరం నుంచి ఇదే చెబుతున్నారంటే చెప్తారండి. ఇది ఐటీకి సంబంధించిన కంపెనీలో ఒక షేర్ కొన్నాం. కంపెనీ సీఈఓ ఎప్పుడో చెప్పాడు, ఇది పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్, మీ కెరీర్ ఎలా ఉంటుందో చూడండి, మీ పరిస్థితి ఎలా ఉండబోద్దో చూడండి, మీ తరతరాలు చెప్పుకునేటువంటి మీ ఫ్యామిలీలో మీరే రేపటి రోజున తరతరాలు గుర్తుండిపోయే విధంగా మీరు ఉండబోతున్నారు, మీ లైఫ్ మారబోతుంది, అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయబోతున్నారని ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇంటర్నెట్ని షేక్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంతోమందికి లేని వాళ్ళని, పేదవాళ్ళకి మనం ఆదుకొని హెల్పింగ్ హ్యుమానిటీ మనం ఆన్ పేస్ ద్వారా మనం చేస్తామని చెప్పి ఎన్నో మంచి మంచి విషయాలు సీఈఓ గారు చెప్పారు. ఇవన్నీ మనం వింటున్నాం. ఇవన్నీ వాస్తవాలే. ఆయన చెప్పింది ఏది కూడా తూచా తప్పకుండా ఇస్తాడు. అది ఇవ్వటానికి మాత్రం ఆయన అహర్నిశలు వర్క్ చేస్తున్నారండి. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చేసే క్రమంలో కొంత లేట్ అవడానికి కొంతమందికి తెలవకపోవచ్చు, ఇంకా లేట్ ఎందుకు అవుతుందని. కానీ ఎప్పుడో లాస్ట్ ఇయరే మన కంపెనీ సెప్టెంబర్లోనే సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచే లైవ్లో ఉండాలి. కానీ మన ఇంతమంది ఫౌండర్స్ ఉన్నాం కదా, మరి అది మన దురదృష్టం అనొచ్చు, లేదంటే కంపెనీ యొక్క సీఈఓ ఆ దురదృష్టము. మన కంపెనీలో కొన్ని దుష్ట శక్తులు మన కంపెనీలో తయారవడం జరిగింది. ఆ దుష్ట శక్తుల కారణంగా మనం 1 సంవత్సరం 2 నెలల పాటు వెనకబడ్డాం. ఇది వాస్తవమే. ఆ కారణాలు అయితే చాలా ఉన్నాయి, మాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ దుష్ట శక్తుల్ని ఎప్పుడైతే దూరం చేశాడో సీఈఓ గత లాస్ట్ మే నెలలో, ఈ సంవత్సరం 2024 మే నెలలో ఈ దుష్ట శక్తులను మొత్తాన్ని ప్రార్థోలేడు. ఎవరు అవసరం లేదు, ఈ దుష్ట శక్తులను మొత్తాన్ని బయటకు దోలే అని చెప్పి బయటికి కంపెనీ మొత్తాన్ని బయటికి తరిమేసి, ఇంకా ఫైనల్గా నెక్స్ట్ స్టెప్ ఏందో సీఈఓ గారు దీన్ని పాడు చేసిన, ఈ సిస్టాన్ని ఖరాబ్ చేసిన సిస్టమ్ని ఆయన అహర్నిశలు రాత్రి అనక పొగలనక తినక 24 గంటలు 20 గంటల పాటు సిస్టమ్ ముందు కూర్చొని దాన్ని పరిపూర్ణంగా తయారు చేసిన దాకా నిద్రపోలేదండి. అది మ్యాక్సిమం ఉన్న అక్టోబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయింది. మరి అక్కడి నుంచి ఈ లాంచింగ్, ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ మొత్తం ఈ నవంబర్ మంత్లో జరిగింది. అది 100% సీఈఓ గారు దీనికి ఏమేమి కావాలో క్యాంపైనింగ్కి సంబంధించి, అదేవిధంగా మన ట్రాఫిక్కి సంబంధించి, అదేవిధంగా లీగాలిటీకి సంబంధించి, అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి అన్నీ కూడా ఆయన నవంబర్ మంత్లో సెట్ చేశారు. మరి డిసెంబర్ మంత్ ఎనీ టైం మనం వింటున్నాం ప్రతిరోజు మన గ్లోబల్ లీడర్స్ మార్టీ డిగాము, మైకేల్ విలియం కానీ, అదేవిధంగా క్రిస్ జాన్సన్ కానీ, రెడ్ పెర్న్ కానీ, వీళ్ళంతా చెప్తున్నారు
వీళ్ళు చెప్పే మాటల్లో డైరెక్ట్గా వీళ్ళు చెప్పరు, ఎందుకంటే సీఈఓ గారు అంత యాక్సెస్ ఇవ్వాల. వాళ్ళు ఇండైరెక్ట్గా మాత్రం మనకు అర్థమయ్యే విధంగా మాత్రం చెబుతున్నారండి. ఇంకా ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది, అది మీకు అర్థమవుతుందా అన్నట్లుగా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు మీకు మన యాపిల్స్ కోసుకోబోతున్నామని, ఇట్లా అన్ని విషయాలు మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు డైలీ మీటింగ్ ద్వారా యూట్యూబ్ మీటింగ్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కంపెనీ ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వర్క్ని, లాంచింగ్ కావాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా డిసెంబర్ మంత్లో కంపెనీ పబ్లిక్లోకి రావడానికి సర్వసన్నద్ధాలు సిద్ధం చేసుకొని రెడీగా ఉంది. మై డియర్ ఫౌండర్స్, ఎవరు తొందరపడద్దు, ఆవేశపడద్దు. ఎవరు కూడా మీరు చెప్పిన మాట చులకనగా తీసేయద్దు. దానివల్ల లాస్ ఏంటనేది మీరు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు జనవరిలో. ఈరోజు ఆన్ పేస్ అనేది మీరు తీసుకున్న ఒక అకౌంట్, ఇది తరతరాల మీ యొక్క ఫ్యామిలీ, మీ జీవితాలను మారుస్తుందండి. మీ జీవితమే కాదు, మీ పిల్లల జీవితం, వాళ్ళ పిల్లల జీవితం, అట్లా ఎన్నో తరతరాల మీ వంశం మొత్తం కోటీశ్వరుడు అనిపించుకోవాలి అంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మీ పేరే మీ తరాల్లో మొత్తం కూడా మీ ఫ్యామిలీలో మీ పేరు చెప్పుకునే విధంగా ఫౌండర్షిప్ అనేది వాల్యూ ఉండబోతుంది. అది చాలా గొప్ప వాల్యూ. అది తెలుసు కనుకనే ఈరోజు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఏ బిజినెస్ జోలికి వెళ్లకుండా, ఎంతో మాకు ఖర్చులు ఉన్నాయి, మాకు ఈఎంఐస్ ఉన్నాయి, మంత్లీ డ్యూస్ కట్టాలి, ఫ్యామిలీస్కి మెయింటెనెన్స్కి పెట్టుకోవాలి, వీటన్నిటిని మేము ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూనే ఈ 5 years మేము దీంట్లో గడిపాం. ఆన్ పేస్ వస్తుందని, మరి వస్తుంది కనుక, లేదంటే మేము వేరే బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవడం నాకు కొత్త ఏం కాదు, నాకు టీం లేకలేదు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీం అంతా కూడా 1,50,000 టీం ఉంది మనకి. ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ఒక 10% వస్తే చాలు, నాకు కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోగలను నేను. కానీ ఎందుకు చెబుతున్నానంటే ఈ బిజినెస్ వాల్యూ అలాంటిది, ఈ బిజినెస్కి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. ఒక్కసారి ఇది స్టార్ట్ అయితే జీవితాలు మారుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తప్పుదారి నడవకుండా, ఎవరు కూడా అకౌంట్స్ని క్లోజ్ చేసేసుకోకుండా మీ అందరినీ కూడా మేము గైడ్లైన్స్ చేస్తున్నాం. మరి మీరు తెలుసుకొని వినండి, మీ అప్లైనర్ మాటలు వినండి, ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు మాత్రం వినొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఒక సీనియర్స్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోసం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చే లీడర్లు మాటలు వినండి. కానీ డైలీ వేర్లో యూట్యూబ్లు చేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడు 2 నెలల 10 రోజులైంది సీఈఓ గారు రాక. ఈ 2 నెలల 15 రోజుల ఇన్ఫర్మేషన్ ఎక్కడదండి యూట్యూబర్స్కి? రోజు ఒక రకం తెచ్చి పెడతారు. ఒక ఆయన సీఈఓ జైలు అంటాడు, ఒక ఆయన కనపడలేదంటే సీఈఓ అమెరికాలో లేదంటాడు, ఒక ఆయన ఏమో సీఈఓ అసలు ఇంకా మనకి కనిపిస్తారా లేదంటాడు. ఇట్లా రకరకాలు, ఎందుకంటే ఒక్కొక్క రకం, ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్క రకం ఉంది. కాబట్టి వాళ్ళ మాటలు విని మీరు ఎవరు కూడా మోసపోవద్దు. మన కంపెనీ జెన్యూన్గా ఉంది, లీగల్గా. ఈ ప్రపంచంలో ఈ కంపెనీ స్టార్ట్ అయితే ఈ బిజినెస్ని ఎవ్వరూ ఆపలేని స్థాయిలో అంత పెద్ద సెక్యూరిటీ, గవర్నమెంట్ పరంగా లీగాలిటీస్ రెడీ చేసుకుని ఆన్ పేస్ ముందుకు వస్తుంది తప్పితే ఆషామాషిగా లేదండి. మన ఇండియాలో కావాల్సినటువంటి అన్ని రకాల లీగాలిటీస్ ఆన్ పేస్ కంపెనీ తీసుకోవడం జరిగింది. అవన్నీ ఫైనల్ అయినాయి. ఈ రేపు 10వ తేదీ తర్వాత, ఈ నెల 10 డిసెంబర్ 10 తర్వాత ఎనీ టైం సీఈఓ మన యాష్ ముప్పారా ఇచ్చేటువంటి పాపప్ మెసేజ్, ఫైనల్ పాపప్ మెసేజ్, దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. ఈసారి వచ్చే పాపప్ మెసేజ్లో లాంచింగ్ సంబంధించినటువంటి పాపప్ మెసేజ్ 10 తర్వాత ఎనీ టైం రాబోతుంది. ఈ నెల మ్యాక్సిమం 20 కల్లా సీఈఓ గారి మీటింగ్ ఉంటుంది, కార్పొరేట్ మీటింగ్ ఉంటుంది. 20 తర్వాత మనకి ఓఈఎస్లో మనం అందరం కూడా ఓఈఎస్లో కూడా ఉండబోతున్నాం. 10 నుంచి 20 లోపు ఎనీ టైం సార్ మనం అందరం కూడా ఓఈఎస్లో ఉండబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాల్సినటువంటి పెండింగ్ విత్డ్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వబోతున్నాడు. తర్వాత పెండింగ్ విత్డ్రాల్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అనేది మనం చేసుకోబోతున్నాం. వెరిఫై చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాల్లో మనకి రావాల్సినటువంటి బోనస్లు, కమిషన్లు, మనకు రావాల్సినటువంటి స్పెషల్ ఇన్కమ్స్ అన్నీ కూడా మన వ్యాలెట్లో మనం చూసుకోబోతున్నాం. అదేవిధంగా మనకి కొంత ట్రాఫిక్ ఇస్తా అని చెప్పడం జరిగింది సీఈఓ గారు. ఆ ట్రాఫిక్ కూడా మనం మన అకౌంట్స్లో, మన న్యూ ఓఈఎస్లో చూడబోతున్నాం. దాంతోపాటు సబ్స్క్రిప్షన్ అనేది మ్యాక్సిమం స్టార్ట్ అయితే ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుందనే తెలియదు, కానీ జనవరి 1 నుంచి మాత్రం న్యూ సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్లు అన్నీ కూడా 1 by 1 మనకి రిలీజ్ చేస్తూనే ఉంటాడు. మనకు అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది మనం వ్యాలెట్లో మనం తీసుకోబోతున్నాం. మై డియర్ ఫౌండర్స్, ఒక ఐడి వాల్యూ చాలా గొప్పదండి. ఈరోజు గతంలో కూడా నేను చెప్పాను, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ కన్నా ఇంకా